బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పులి సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కోనాపూర్ గ్రామ శివార్లో పులి పాదముద్రలను గుర్తించడమే కాదు, సంచరించేది మగపులి అని కూడా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పులి సంచారంతో అటవీ ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. వారం క్రితం వాజేడు వెంకటాపూర్లో పులి సంచరించింది. అదే పులి మళ్లీ నర్సంపేట పరిధిలోని నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. నిన్న సాయంత్రం అక్కడి నుంచి కొత్తగూడ రేంజ్ పరిధిలో పెద్ద పులి ప్రత్యక్షమైంది. పులి సంచారంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి ఆనవాళ్లను గుర్తిస్తున్నారు. అంతేకాదు పులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. పులిని సంరక్షించడంతో పాటు సమీప గ్రామ ప్రజల రక్షణకై అవగాహన కల్పిస్తున్నారు. చలికాలంలో పులులకు మేటింగ్ సమయమని, దీనికోసం వాసన ద్వారా మగపులులు ఆడపులుల కోసం, ఆడపులులు మగపులుల కోసం సంచరిస్తాయని చెబుతున్నారు అధికారులు. గతేడాది కూడా ఇదే సమయంలో కూడా పెద్ద పులి వచ్చినట్లు చెబుతున్నారు. సమీప గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చిన్నపిల్లలు అడవి ప్రాంతానికి వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటల తర్వాత వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం 4 గంటల లోపు ఇంటికి చేరుకోవాలంటున్నారు. జిల్లా పరిధిలో తాడ్వాయి, పసరా ఈ అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఉందని చెప్పి మాకు సమాచారం ఉంది. ఎప్పటి నుంచి అయితే మాకు ఆ సమాచారం తెలిసిందో అప్పటి నుంచి కూడా మా గూడూరు మహబూబాబాద్ జిల్లా గూడూరు డివిజన్ పరిధిలో కొత్తగూడ అండ్ గంగారం రేంజెస్లో మా సిబ్బందిని అలర్ట్ చేసి గత వారం 10 రోజుల నుంచి కూడా మా సిబ్బందిని ఒక్కొక్క రేంజ్లో 3 టీంలుగా ఏర్పాటు చేసి అటవీ ప్రాంతాల్లో వారు రోజు తిరగడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు సమీప గ్రామాల ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ సిబ్బంది తిరిగే క్రమంలో భాగంగానే వారు ఎక్కడెక్కడైతే ఈ వన్యప్రాణుల కొరకు ఉచ్చులు పెట్టడం, లేకుంటే ఏమైనా పొలాల చుట్టూ తీగలు పెట్టడం, ఇటువంటి వాటిని కూడా గత వారం 10 రోజుల నుంచి మా సిబ్బంది తొలగించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఎక్కడెక్కడైతే పులి సంచారం ఉండడానికి అవకాశం ఉందని అనిపించిన ప్రాంతాల్లో మేము కెమెరా ట్రాప్లు కూడా అమర్చాము. ఎక్కడెక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో, లేకుంటే పులి ఆ ప్రాంతంలో సంచరిస్తుందనే అనుమానం ఉన్న ప్రాంతాల్లో మేము కెమెరా ట్రాప్స్ ద్వారా